రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఉత్తమ్ తండ్రి నలమాత పురుషోత్తం రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. సాయంత్రం ఫిలిం నగర్ మహాప్రస్థానంలో పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు కుటుంబ సభ్యులు. పురుషోత్తం రెడ్డి మృతికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొంగులేటి, పొన్నం, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కాంగ్రెస్ నేత అమిత్ రెడ్డి పురుషోత్తమ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన మరణం బాధాకరమన్నారు. ఇక బీహెచ్ఏల్లో ఎంతో కాలం పనిచేసిన పురుషోత్తమ రెడ్డి తెలంగాణలోని ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పారు. సాగర్ సిమెంట్స్ లోనూ క్రియాశీల పాత్ర పోషించారని వివరించారు. కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు గుత్తా. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఉత్తమ్ తండ్రి నలమాత పురుషోత్తమ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. సాయంత్రం ఫిలిం నగర్ మహాప్రస్థానంలో పురుషోత్తమ రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు కుటుంబ సభ్యులు. పురుషోత్తమ రెడ్డి మృతికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొంగులేటి, పొన్నం, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కాంగ్రెస్ నేత అమిత్ రెడ్డి పురుషోత్తం రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన మరణం బాధాకరమన్నారు. బీహెచ్ఎల్లో ఎంతో కాలం పనిచేసిన పురుషోత్తం రెడ్డి తెలంగాణలోని ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పారు. సాగర్ సిమెంట్స్ లోనూ క్రియాశీల పాత్ర పోషించారని వివరించారు. ఇక కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు గుత్తా. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి పురుషోత్తం రెడ్డి గారు మరణం చాలా బాధాకరం. పురుషోత్తం రెడ్డి గారు ఒక ఇంజనీర్గా బిహెచ్ఎల్లో జనరల్ మేనేజర్గా చాలా కాలం పనిచేసినారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలామంది యువకులకు ఉపాధి కూడా కల్పించినారు. ఆ తర్వాత ఒక ఇండస్ట్రియలిస్ట్గా వారు సాగర్ ప్రియ ప్రార్థిస్తారు. ఆయన చాలా ప్రశాంతంగా, ఆనందంగా, ఏ ఇబ్బంది లేకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారు. ఎప్పుడు ఆయన గత 30 ఏళ్ల నుంచి నాకు కేబీఆర్ పార్క్లో వాకింగ్ పెట్టుండే. ఈ మధ్య ఆయన అనారోగ్యం వల్ల రాలేకపోతున్నారు. ఇంత మంచి సంతానాన్ని సమాజానికి ఇచ్చి ఆయన అద్భుతమైన సేవలు చేసి తన జీవితాన్ని ప్రశాంతంగా గడిపి ఈ విధంగా వెళ్ళిపోవడం కూడా బాధతో పాటు నాకు సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఏ ఇబ్బంది పడకుండా, ఏ అనారోగ్యం బారి పడకుండా వెళ్ళిపోవటం మంచిదని బాధ అనుకున్నాను. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ, అట్లనే అదే కాక తనూరు మా అమ్మ వాళ్ళ ఊరు కోదాడ్ల పక్కకు ఉండేది. అయితే చిన్న ఉన్నప్పటి సంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు మా కుటుంబానికి దగ్గరుండేది. ఈరోజు తను నిండు జీవితం గడిపి ఈరోజు పీస్ఫుల్గా నిద్రల్నే మరణిపోయినరు. వారికి ఆత్మశాంతి కలుగుతుందని నాకు నమ్మకం ఉంది. అట్లనే కుటుంబ సభ్యులకు అందరికీ సంతాపం తెలుపుతున్నాను. మరోసారి అందరి కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ ఓం శాంతి.
రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఉత్తమ్ తండ్రి నలమాద పురుషోత్తమరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. సాయంత్రం ఫిలిం నగర్ మహాప్రస్థానంలో పురుషోత్తమరెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు కుటుంబ సభ్యులు. పురుషోత్తమరెడ్డి మృతికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొంగులేటి, పొన్నం, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కాంగ్రెస్ నేత అమిత్ రెడ్డి పురుషోత్తం రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన మరణం బాధాకరమన్నారు. ఇక బీహెచ్ఈఎల్లో ఎంతో కాలం పనిచేసిన పురుషోత్తం రెడ్డి తెలంగాణలోని ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పారు. సాగర్ సిమెంట్స్లోనూ క్రియాశీల పాత్ర పోషించారని వివరించారు. కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు గుత్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తండ్రి గారు పురుషోత్తం రెడ్డి గారు మరణం అనేది మరి యువతకి, తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు. ఇప్పుడే వారి పార్థివ దేహాన్ని దర్శించడం జరిగింది. మరి వారు ఎన్నో ఉన్నతమైన బాధ్యతల్లో ఎంతోమంది యువతకి, ఎంతోమంది పేద వ్యక్తులకు కూడా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి. మరి వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వారి పవిత్ర ఆత్మకి ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని మాట్లాడడం జరుగుతుంది.